హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు మనం ఏ ఏజెంట్కి చాట్బాట్కి డిఫరెన్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. అసలుకి మేజర్గా డిఫరెన్స్ ఎలా వస్తుంది. ఫస్ట్లీ అయితే అసలుకి ఏ ఏజెంట్ ఏంటి అనేది ఏంటంటే ఏఐ ఏజెంట్ ఏంటంటే మనకి పని చేసి పెడుతుంది. సో ఇక్కడ మనం బేసిక్గా చెక్ చేస్తే ఇప్పుడు మనం సపోజ్ ఏమైనా ఒక రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయమని చెప్పాం, లైక్ దమ్ బిర్యానీ, ఒక బెస్ట్ దమ్ బిర్యానీ నాకు నా ఏరియాలో. సో ఇప్పుడు నేను చాట్బాట్కి చెప్తాను అనమాట. సపోజ్ నేను చాట్జీపీటీకి చెప్తే ఫస్ట్ చాట్జీపీటీ ఏం చేస్తుందంటే నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ని లిస్ట్ అవుట్ చేసి దాంట్లో బెస్ట్ దమ్ బిర్యానీ ఎక్కడుందో నాకు చెప్తుంది జస్ట్. అదే ఒక ఏజెంట్ ఏం చేస్తుందంటే బెస్ట్ దమ్ బిర్యానీ ఏంటో చెక్ చేసి అది నాకు ఆర్డర్ చేసి పెడుతుంది. అండ్ ఆల్సో ఒకవేళ ఆ బెస్ట్ దమ్ బిర్యానీ ఉండే రెస్టారెంట్ ఆ పర్టికులర్ టైంకి క్లోజ్లో ఉంటే చెక్ చేసుకొని ఆటోమేటిక్గా అదే ఆర్డర్ పెడుతుంది. అది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ చాట్బాట్ అండ్ ఏ ఏజెంట్. ఇప్పుడు ఏంటంటే నీకు చాట్బాట్ జస్ట్ నువ్వు చాట్ చేస్తావు, అదే రిప్లైస్ ఇస్తుంది, ఆన్సర్స్ చేస్తుంది అలా. బట్ ఏ ఏజెంట్ ఏంటంటే నీకు అంతకు మించి నీకు పని చేసి పెడుతుంది. సపోజ్ నీకు ఎవరన్నా వాట్సాప్లో జీమెయిల్లో నీకు సంథింగ్ నీకు ఈ టైంకి మీట్ ఉంది అని చెప్తే మనం ఒక ఏ ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు అనమాట. మన జీమెయిల్స్ని ఆ పర్టికులర్ టైంకి అది బ్లాక్ చేస్తుంది మన గూగుల్ క్యాలెండర్. అలా మనం ఏ ఏజెంట్స్ని అయితే మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లో అంటే ఏంటో చెక్ చేద్దాం. మల్టీ ఏజెంట్ వర్క్ ఫ్లో అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి. వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కావాలి, బ్యాక్ ఎండ్ కావాలి, డేటాబేస్ కావాలి, అవన్నీ కావాలి. ఇక్కడ ఏంటంటే మల్టీ ఏజెంట్ ఏంటంటే నీకు మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క దానికి ఎక్స్పర్టైజ్ చేసి ఉంటాయి. ఒక ఏజెంట్కి ఏమో ఫుల్లీ ఫ్రంట్ ఎండ్ బాగా అసలు తోపు, ఇంకో ఏజెంట్ ఏమో బ్యాక్ ఎండ్లో తోపు ఉంటుంది. అట్లా ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క దాంట్లో బాగా ఎక్స్పర్టైజ్ చేసి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కలిసి వర్క్ చేస్తాయి ఒక వెబ్సైట్ని మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే. సో కొన్ని వెబ్సైట్స్లో అయితే మేనేజర్ ఏజెంట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ మేనేజర్ ఏజెంట్ ఏంటంటే ఈ మిగతా ఏజెంట్స్ అన్నిటిని మేనేజ్ చేస్తుంది. సో అప్పుడు ఇంకా ఆప్టిమైజ్డ్ వే ఆఫ్ అవుట్పుట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కోడ్ వర్సెస్ నో కోడ్ ఏజెంట్స్. ఏజెంట్స్ తయారు చేస్తాం, మనం కోడ్స్ రాసి దానికి ట్రైనింగ్ ఇచ్చి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి ఇవన్నీ మనం చేస్తాం. నో కోడ్ ఏజెంట్స్ అంటే ఇవి మనం సమ్ వర్క్ ఫ్లోస్కి సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి, N8N, Zapier, Make.com ఇట్లాంటి వెబ్సైట్స్ మనం యూజ్ చేసి బేసిక్గా నో కోడ్ ఏజెంట్స్ని ఏజెంట్స్ అని కూడా అంటారు, వర్క్ ఫ్లోస్ అంటారు. ఎందుకంటే మన హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఏజెంట్స్ అంటే బేసికల్లీ మన హ్యూమన్ ఇన్వాల్వ్మెంటే ఉండదు. బట్ ప్రస్తుతానికి అయితే మనం నో కోడ్ ఏజెంట్స్ అని కూడా అనొచ్చు. సో ఈ నో కోడ్ ఏజెంట్స్ ఏంటంటే మనం పర్టికులర్గా మన ఛానల్లో మనం నేర్చుకోబోతున్నవి బేసిక్గా. సో మనమైతే పర్టికులర్గా N8Nలో నేర్చుకుందాం. ఇవి ఏంటంటే నో కోడ్ ఏజెంట్స్. ఎలా అంటే మనం వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు N8N తీసుకుంటే N8Nలో బేసిక్గా ఆల్రెడీ సమ్ నోట్స్ అవన్నీ ఉంటాయి. వాటిని జస్ట్ ఇంటర్ కనెక్ట్ చేయాలి. మనం ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది మనం డిఫైన్ చేసి మనం ఒక వర్క్ ఫ్లోని క్రియేట్ చేస్తే ఎప్పుడైతే మనం ట్రిగర్ అవుతుందో మనం ట్రిగర్స్ కూడా సెట్ చేయాలి. మనకి జీమెయిల్ వచ్చినా అది ఎప్పుడు ట్రిగర్ అవ్వాలో మనం సెట్ చేస్తే అది ట్రిగర్ అయిన దాన్ని బట్టి దాని వర్క్ అనేది అది చేస్తుంది ఆటోమేటిక్గా. సో మనమైతే నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో N8N అంటే ఏంటి, Zapier ఏంటి, N8N ఎందుకు వాడతాం మనం ఏంటి అని అన్నీ అయితే చెక్ చేద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఈ వీడియోకి అయితే ఏంటే మనం నెక్స్ట్ వీడియోలో మాత్రం N8N గురించి అయితే చూద్దాం. N8N ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. N8N బేసిక్గా అది ఒక ఫ్రీ అయితే కాదు. సో మనం దాన్ని ఫ్రీగా ఎలా వాడుకోవాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్ టు లొకేషన్ ఆల్బోతులా. థ్యాంక్ యూ.